హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అవేమిటో చూద్దాం పదండి. ఈ వీడియోలో మన హోమ్ టౌన్ నుండి రాజమహేంద్రవరం ఎలా చేరుకోవాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడవలసిన ప్రదేశంలో ఒక వరుస క్రమంలో ఎలా ఉన్నాయి, మరియు ఈ టూర్ మొత్తానికి అయ్యే బడ్జెట్ అంతా మొదలైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కావున ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ నుండి రాజమహేంద్రవరానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గము ద్వారా చేరుకోవచ్చు. మేము మా జర్నీని విజయవాడ నుంచి రైలు మార్గము ద్వారా ప్రారంభించాము. ప్రతిరోజు విజయవాడ నుంచి రాజమహేంద్రవరమునకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. మీ కన్వీనియంట్ని బట్టి ట్రైన్ని సెలెక్ట్ చేసుకోండి. రాజమండ్రి చేరుకున్న తరువాత అక్కడ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడ సెర్చ్ చేసి మంచి హోటల్ రూమ్ను సెలెక్ట్ చేసుకోండి. అఖండ గోదావరి రాజమండ్రి వాసుల హృదయాల నుంచి పొంగు పొర్లుచున్న జీవనది. లక్షలాది రైతులకు వరప్రదాయని. రాజమండ్రి నగరానికి ఐకానిక్ గుర్తింపు ఇచ్చిన అతి పురాతన కట్టడం ఈ రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్. రాజమండ్రి పేరు ప్రస్తావించాల్సి వస్తే ఆ వంతెన పేరు తప్పక చెప్పుకోవాల్సిందే. మరి రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశములలో మొదటి వరుసలో ఉంటుంది ఈ రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ అనుటలో అతిశయోక్తి లేదు. ఇక రాజమండ్రిలో మనం దర్శించవలసిన మరో ముఖ్య ప్రదేశం శ్రీ మహాకాళేశ్వర ఆలయం. ఇది గోదావరి నదీ తీరాన ఉంది. దీనిని రెండవ ఉజ్జయిని అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొదటి మహాకాళేశ్వరాలయం. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలిసిందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అడుగు పెట్టగానే మనం వేరే లోకములోకి వెళ్ళినట్లనిపిస్తుంది. ప్రత్యేకముగా ఈ ఆలయంలో ప్రతినిత్యం స్వామివారికి చితాభస్మంతో పూజలు జరుగుతాయి. ఇక్కడ శివుడు భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఇక్కడ పరమశివుడు మహాకాళేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు. అడిగిన వెంటనే వరములు ప్రసాదించేవాడు ఆ పరమశివుడు. శివపురాణం ప్రకారం ఈ ఆలయం దర్శించుకుంటే అపమృత్యు దోషం తొలగి ఆయు వృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నిజమైన ప్రేమకు నిర్వచనం రాధాకృష్ణులు. అజరామరమైన ప్రేమకు ఆనవాళ్లు ఈ రాధాకృష్ణులు. అలాంటి రాధాకృష్ణుల భక్తుల కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆవిర్భవించిన ఆధ్యాత్మిక సంస్థయే ఇస్కాన్. రాజమహేంద్రవరంలో ఇస్కాన్ టెంపుల్గా పిలువబడే శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిర్ ఇది. ఇక్కడ కృష్ణుని నామమే వినిపిస్తుంది. కృష్ణుడే సర్వమై సమస్తమై ఇక్కడ మనకు కనిపిస్తారు. రాజమహేంద్రవరంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశములలో ఈ ఇస్కాన్ టెంపుల్ కూడా ఒకటి. ఈ ఆలయం భక్తికి, భక్తి తత్వానికి, శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. రాజమహేంద్రవరంలో సందర్శించవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం అయ్యప్ప స్వామి దేవాలయం. అయ్యప్ప దీక్షలు శంకరునికి ఇష్టమైన దక్షిణాయనములో మొదలై విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణ కాలం వరకు వైభవోపేతంగా సాగుతాయి. మకర సంక్రాంతి నాడు విశేష పూజలతో, చివరకు మకర జ్యోతి దర్శనంతో భక్తి యాత్ర ఫలప్రదం అవుతుంది. అందుకే అయ్యప్ప స్వామి ఆలయం ఓ దివ్యక్షేత్రం. అయ్యప్ప స్వామి ఆలయములు తెలుగు నేలపై అనేకం ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనదిగా బాసిల్లుతోంది ఈ రాజమహేంద్రవరములోని అయ్యప్ప స్వామి దేవాలయం. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ఆలయములన్నీ కూడా రాజమండ్రిలో గోదావరి నదిపై ఒకే వరుసలో ఉంటాయి. రాజమండ్రి సమీపంలో సందర్శించవలసిన మరో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ రాజమండ్రిలో ధవళేశ్వరం వద్ద కలదు. బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ థామస్ దీనిని నిర్మించారు.
ఈ ఆనకట్ట నిర్మాణం 1847లో ప్రారంభమై 1852లో పూర్తి అయినది. ఇది దేశంలో ప్రధానమైన బ్యారేజీలలో ఒకటి. ప్రపంచంలో పురాతన ఆనకట్టలలో ఒకటిగా ఇది నేడు వార్తలలో నిలిచింది. ఇక సాయం సంధ్య వేళ రాజమహేంద్రవరంలో ప్రధాన అట్రాక్షన్ కొరకు కంబాల చెరువు పార్కుకు వెళ్ళవలసిందే మరి. ఇందులో లేజర్ షోలు, బోటింగ్, పిల్లల ఆట స్థలాలు, విశాలమైన నడక మార్గం వంటివి ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట దీపాలతో అలంకరించబడి నగరం నడిబొడ్డున ప్రకృతితో పాటు సంతోషంగా గడపటానికి ఇక్కడ అనువుగా ఉంటుంది. నగర జీవితం నుంచి ఉపశమనం పొంది ప్రకృతిలో మమేకమై సేద తీరటానికి ఇది మంచి ప్రదేశం. విజయవాడ నుంచి ఒక పర్సన్ 2 డేస్ రాజమహేంద్రవరం టూర్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. అప్ అండ్ డౌన్ ట్రైన్ చైర్ అయితే 200, అదే స్లీపర్ అయితే 400 అవుతుంది. రూమ్కి అయితే 2 డేస్ కలిపి మినిమం 2000 రూపీస్ అవుతుంది. టిఫిన్ విత్ మీల్స్తో 2 డేస్కి 1000 అవుతుంది. ఈ 2 డేస్ ట్రిప్లో మొదటి రోజు ఈ వీడియోలో చూపించిన టెంపుల్స్ అన్నిటిని కూడా కవర్ చేయవచ్చు. ఇవి రైల్వే స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక రెండవ రోజు కంబాల చెరువు మరియు ధవళేశ్వరం డ్యాంకు ఆటోలో వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆటో కాస్ట్ సుమారు 500 వరకు అవుతుంది. ఏది ఏమైనా ఇతర ఖర్చులతో కలుపుకొని ఓవరాల్గా సుమారుగా ఈ టూర్ని ఒక 5000 రూపీస్లో ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, సమాధానం ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.